హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేఎంఆర్. సో ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక మంచి 125 గజాల వెస్ట్ నార్త్ కార్నర్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను. సో ఫ్రెండ్స్, ఈ ప్లాట్ వచ్చేసి హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే ఏదైతే ఉందో మీరు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నేషనల్ హైవే 44కి మనకు జస్ట్ హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్, శంషాబాద్ ఎగ్జిట్ దిగిన తర్వాత సో ఇట్లా షాద్ నగర్ మీదుగా మనం కొత్తూరు షాద్ నగర్ మీదుగా జడ్చర్ల అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. జడ్చర్లకు జస్ట్ మనకి ఇక్కడ 5 కిలోమీటర్ల ముందే బ్రహ్మాండమైన ఎస్సీజెడ్ ఉంటుంది. ఇందులో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎస్వికేఎం నిమ్స్ యూనివర్సిటీ కూడా ఉంది. దగ్గర చూడండి, ఇది 2000 ఎకరాలకు పైగా ఉన్న ఒక పెద్ద ఎస్సీజెడ్. దగ్గర ఒక 50 కంపెనీలు అయితే ఇందులో ఈజీగా ఉంటాయి. అయితే ఇలానే ఈ హైవే మీద నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఆ ఎస్సీజెడ్ నుంచి మనకు జడ్చర్ల టౌన్ ఉంటుంది. చూడండి, ఇది ఎంత పెద్ద జంక్షన్. సో 2 నేషనల్ హైవేలు కనెక్ట్ అయ్యాయి. చూడండి, ఇక్కడ నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 167. సో అయితే ఇక్కడి నుంచి ఈ బెంగళూరు హైవేకి జస్ట్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఒక వెంచర్ ఉంటుంది అనమాట. సో ఈ వెంచర్లో మనకు ఇక్కడ మీకు ఏదైతే కనబడుతుందో క్లియర్గా చూడండి, ది లాంచ్ రెస్టారెంట్ అండ్ కేఫ్ అని ఇదే వెంచర్లో జీపీ లేఅవుట్. దీనికి విజువల్ క్లియర్ వీడియో కూడా దీనికి ఈ గూగుల్ లొకేషన్ తర్వాత కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ పిన్ చేస్తున్నానో ఇదే కార్నర్ ప్లాట్ అనమాట. ఇదే ఇక్కడ ఏదైతే మనకు రోడ్డు కనబడుతుందో ఇదంతా రోడ్ అనమాట. సో ఇక్కడ నేను ఏదైతే పిన్ చేశానో సో ఇదే ప్లాట్ అనమాట. ఇక్కడ 125 గజాల ప్లాటు హైవే ఫేసింగ్ వెంచర్లో మనకు వెస్ట్ నార్త్ కార్నరు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంటుంది. 25-45 సైజు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీనికి వీడియో కూడా నేను కంటిన్యూషన్ వీడియో కూడా పెడుతున్నాను, క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేఎంఆర్. సో ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక 125 గజాల వెస్ట్ నార్త్ కార్నర్ ప్లాటు బెంగళూరు హైవే మీద అయితే చూపిద్దామని వచ్చేసాను. ఒకసారి బెంగళూరు హైవే చూడండి, హైవే ఫేసింగ్ వెంచర్ ఇది. ఆ పక్కన ఉన్నది కూడా హోటల్ అనమాట. అయితే ఈ హైవే ఫేసింగ్ వెంచర్లోనే మనకు మంచి ప్లాటు. మీకు ఏదైతే ఈ కాంపౌండ్ వాల్ కనబడుతుందో ఈ పక్కన 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది డైరెక్ట్ హైవే మీద నుంచి. మీరు వెహికల్స్ వెళ్ళేది కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, బెంగళూరు హైవే అనమాట. ఇటు బ్యాక్ సైడ్ చూస్తే జడ్చర్ల కనబడుతుంది చూడండి, మీకు జడ్చర్ల టౌన్ క్లియర్గా. సో అక్కడి నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్లు వెళ్తే మనకు జడ్చర్లకు సంబంధించిన ఎస్సీజెడ్ యూనివర్సిటీ ఇవన్నీ వచ్చేస్తాయి. అలానే ఈ బెంగళూరు హైవే మీద జస్ట్ ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే అమర్ రాజా కంపెనీ, అలానే ఎలక్ట్రానిక్ సెజ్ వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే పొజిషన్లో నిలబడుకున్నామో ఈ పొజిషన్లో ఇక్కడ మనకు అక్కడ ఒక స్టోన్ కనబడుతుంది చూడండి, ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ కనబడుతుంది. సో ఇట్లా రోడ్డు ఫేసింగ్ వచ్చేసి 25 ఉంటుంది, పొడవు వచ్చేసి 45 ఉంటుంది. మొత్తము అటు నార్త్ 30 ఫీట్ల రోడ్డు, ఇటు వెస్ట్ 25 ఫీట్ల రోడ్డు, మొత్తం కలిపి మనకు 125 గజాల సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ఇల్లు కట్టుకునే ప్లాటు. చుట్టుపక్కల ఆల్రెడీ 14,000 గజము లాగా కొత్త వెంచర్లలో ప్లాట్లు అమ్ముతున్నారు ఆల్రెడీ. సో ఇది హైవేకి ఉంది, చాలా తక్కువ బడ్జెట్లో ఉంది, మంచి ఇన్వెస్ట్మెంటు. ఎవరికైనా వీడియో నచ్చితే వెంటనే నా నంబర్కి అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.